మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ తిరునాళ్ళ దిగ్విజయంగా ముగిసింది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభుత్వం 30 లక్షల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్ర పండుగగా గుర్తింపులో అదేవిధంగా కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డు నిర్మాణంలో ఎనలేని కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు అభినందనీయులని పలువురు ప్రశంసించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ తానే స్వయంగా చీపురు పట్టి కోటప్పకొండను అద్దంలా తయారు చేశారు. కూటమి నేతలు ప్రభుత్వ వివిధ శాఖల ఆధ్వర్యంలో పండుగను విజయవంతం చేశారు. కోటప్పకొండతో పాటు నరసరావుపేట విద్యుత్ దీపాలతో అలంకరించారు. తిరునాళ్ల రోజున నరసరావుపేట నుండి కొండ వరకు ప్రసాదాల వితరణ, త్రాగునీరు, మజ్జిగ, పలు కార్యక్రమాలను చేపట్టారు. ఏకాదశి మొదలుకొని తిరునాళ్ల ముగింపు వరకు సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేశారు. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసి ఎలాంటి అసౌకర్యాలు లేని విధంగా క్యూలైన్లో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్స్ను అందించారు. కోటప్పకొండకు 26 భారీ విద్యుత్ ప్రభలతో పాటు 100 వరకు మొక్కుబడులు తీర్చుకునే ప్రభలు కొండకు చేరుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు కోలాటాలు, భజన, పాట కచేరీలు భక్తులను అలరించాయి. ఆన్లైన్లో టికెట్స్ కొత్తగా ప్రారంభించడం కూడా విజయవంతం చేశారు. మద్దిరాల ప్రభ అదుపు తప్పి నేల కొరిగి చిన్న సంఘటన తప్ప కోటప్పకొండ తిరునాళ్ళ విజయవంతంగా ముగిసింది. Oh,